గంటల తరబడి ప్రెజెంటేషన్లు ఇవ్వడం, అందరూ ఆశ్చర్యపోయేలా గణాంకాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని పేరు తెచ్చుకుంటున్నారు. ఒక్కో టర్మ్లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం ఆయనకే చెల్లిందని ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు లేనిపోని వాగ్దానాలు చేయడం, పాలనలోకి వచ్చిన తరువాత ఆయా హామీలను పట్టించుకోకపోవడం లేదా పట్టించుకున్నట్టుగా అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. దీనికి ఆయన ఇటీవల ఏపీ ఆర్థిక రంగంపై ఇచ్చిన ప్రెజెంటేషనే నిదర్శనం. బాబు మార్క్ కట్టుకథలు, అవాస్తవాలు, అర్ధ సత్యాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు, మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కానీ వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా 3 గంటల పాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి, ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్న భయం, మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి. ఈ 2 విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని కూడా అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ధి ఉంటే ఏం చేసి ఉండాలి? నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ 2 ఏళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్ళీ లెక్కలు ఇవ్వాలి కదా. ఆ పని చేయకుండా ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. గతంలో అప్పులు చేసే వారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగుంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవలసిందే. ఈ 3 ప్రాంతాల్లో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో లేదో తెలియదు. కానీ విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలని ఇంతకాలం ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసినట్లు అనిపిస్తుంది. ఒకవైపు ప్రపంచమంతటా సంక్షోభం, ఎల్‌నిలో ప్రభావం వంటి వాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్ప పేరే వస్తుంది. దాన్ని అంతా స్వాగతిస్తారు. కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టే రీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్ను టెక్నాలజీ, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఇంధనం, విభిన్న ఆర్థిక వ్యవస్థల కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6 నుంచి 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో 49 ప్రాజెక్టులతో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఆ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. 2032 నాటికి ఇందులో 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్ లో 11 నుంచి 12 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి 10 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యమని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40% రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. 1,00,000 కోట్లతో ఉద్యానవన హబ్ ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నిలో ప్రభావంతో చీనీ తోటలు ఎండిపోతున్నాయని, ట్యాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవాల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు మాత్రం 1,00,000 కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం 40,000 కోట్లు ఇవ్వాలట. ఇవన్నీ ఎప్పటికి జరిగానో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అంటున్నారు. విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజనల్ సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు. కానీ అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతుల కోసం ఇంతవరకు 40,887 కోట్ల రూపాయల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం 1,000 కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో కూడా పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్నీ చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు
రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ టర్మ్లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసెత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర 2029 నాటికి దేశంలోనే నెంబర్ 1 అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టర్మ్లో 2047 విజన్తో పాటు డబుల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టర్మ్లో కొన్ని కొత్త నినాదాలతో కథ నడిపేయటం, ప్రజలు వాటిని విని విని విసుగు చెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.